అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఒక పెళ్లిలో భారీ చోరీ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 4 సెకన్లలో 4 లక్షలు చోరీ చేశాడు ఆ ఘనుడు. రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా జరుగుతున్నటువంటి పెళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేదికపై నూతన దంపతులని బంధువులు ఆశీర్వదిస్తున్నటువంటి సమయంలో ఈ చోరీ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. వెనుక నుంచి వచ్చి పెళ్లి కూతురు పక్కనే ఉన్నటువంటి బ్యాగ్తో ఉడాయించాడు ఆ దుండగుడు. ఆ బ్యాగులో 4 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా కూడా బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. ఆ పెళ్లి కూడా గొప్ప ధనవంతులది అన్నట్లుగా కూడా తెలుస్తోంది. జైపూర్లోని కొంచెం కాస్ట్లీ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయి. పెళ్ళిలో మనం కామన్గా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధనవంతుల పెళ్లిలో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫోటోలు కావచ్చు, సెల్ఫీలు కావచ్చు, వీడియోస్ చిత్రీకరిస్తూ ఉంటారు, లేకపోతే బంధువులతో సరదాగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం పెళ్లి కూతురు పక్కన ఆ సోఫా పక్కన ఉన్నటువంటి తన బ్యాగ్ని ఎంచక్కా దొరలాగా ఆ దొంగ దోచుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సాధారణంగా పెళ్లిలో ఉండేటువంటి హడావిడంతా కూడా మనకు తెలిసినటువంటి పరిస్థితి. అది కాక బాగా ధనవంతుల పెళ్లిలో ఇంకా ఆ హడావిడి మరింత ఉంటుంది. ఎవరి పనుల్లో వారు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ దొంగ తీసుకుపోయినటువంటి వైనానికి సంబంధించి కూడా వారు క్లియర్ కట్గా వీడియో సాక్ష్యం రూపంలో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులకి సంప్రదించి కేసు అయితే పెట్టారు. అసలు ఆ యువకుడు ఎవరు, ఆ పెళ్లికి సంబంధించి కొంతమంది పని కోసం వస్తూ ఉంటారు, అటువంటి వారా, లేకపోతే అంత పెద్ద ధనవంతుల ఇళ్లలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక అన్నోన్ పర్సన్ ఏ విధంగా లోపలికి రాగలిగాడు? అది తెలిసినటువంటి వారి పనేనా, లేకపోతే పెళ్లి కోసం ఒక కాంట్రాక్ట్ క్యాటరింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది, అందులో భాగంగా వచ్చినటువంటి వ్యక్త, లేకపోతే ఆ పెళ్లి పనుల నిమిత్తం అక్కడే నియమించబడినటువంటి వ్యక్త, లేకపోతే వారి బంధువేనా, దూర బంధువు అనేటువంటి కోణంలో కూడా దీనికి సంబంధించి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 4 లక్షల రూపాయల విలువైనటువంటి ఆభరణాలు ఆ బ్యాగ్లో ఉన్నాయని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ స్థాయిలో అక్కడ పెద్దగా కూడా ఎవరూ లేరు, ఒక ఇద్దరు మాత్రమే ఆ స్టేజ్ మీద ఉన్నారు. తను ఆ విధంగా వచ్చి బ్యాగ్ తీసుకెళ్తున్నప్పుడు కూడా చుట్టూ ఎవరు ఎందుకు గమనించలేదు అనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. స్టేజ్ పైన వారు ఉన్నారు అంటే కింద అందరూ కూడా కూర్చొని ఆ వేడుకను వీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ దొంగ అలా తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఆ పెళ్లి కూతురు తరపున కానీ పెళ్లి కొడుకు తరపున వారు కానీ ఎవరూ చూడలేదా, ఎవరూ లేనటువంటి సమయంలో ఆ దొంగ చాకచక్యంగా ఆ దొంగతనం చేయడానికి సంబంధించి కూడా ఒకంత సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సాక్ష్యం ఉంది కాబట్టి ఫలానా వ్యక్తి దొంగతనం చేశాడని చెప్పగలుగుతున్నారు. అదే పెళ్లి హడావిడిలో ఒకచోట బ్యాగ్ పెట్టి మైమర్చిపోయి వారు ఆ సంతోషంలో ఉన్నప్పుడు కూడా పోయినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. కానీ పోలీస్ కేసుల వరకు రానటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ స్టేజ్ మీద అన్ని కెమెరాలు చూస్తూ ఉండగా ఆ వ్యక్తి ధైర్యంగా వచ్చి తీసుకొని వెళ్ళాడు అంటే దీనికి సంబంధించి బయట వాడైతే కాదు, దానికి సంబంధించినటువంటి వ్యక్తి, లేకపోతే బంధువుల తరపు వాళ్ళలో ఎవరి తరపునైనా మిత్రుడా, లేకపోతే ఆ పెళ్లికి సంబంధించి పని చేయడానికి వచ్చినటువంటి వర్కరా అనేది కూడా తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ను ఆధారంగా చేసుకుని గాలింపు చర్యలు అయితే షురూ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతైనా మనం ఉండాల్సినటువంటి జాగ్రత్తలో మనం ఉంటే బాగుండు అనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో 4 లక్షల రూపాయల ఆభరణాలు ఉన్నటువంటి బ్యాగుని భద్రత లేకుండా ఆ విధంగా స్టేజ్ పైన పక్కనే అలా ఎలా పెడతారు అనేటువంటి విమర్శలు కూడా వారి మీద వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వీడియో సాక్ష్యం దొరకబట్టి ఆ దొంగ మీద కేసు నమోదు చేసి దొంగ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎవరూ లేని చోట కానీ ఆ బ్యాగ్ ఉండి చోరీ చేస్తే ఎవరు తీశారో అనేది కూడా తెలియకుండా ఉండేది అనేటువంటి మాట. ఎంతైనా పెళ్లిళ్లలో అప్రమత్తంగా ఉండాలి. ధనం రూపంలో కావచ్చు, నగల రూపంలో కావచ్చు, ఇతరత్ర ప్రతి సామాను రూపంలో కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.